హాయ్ మామ, శుభోదయం ఫ్రమ్ బెంగళూరు. ఇక్కడికి వచ్చింది ఒక కొజ్జాగాన్ని కలవడానికి. ఆ కొజ్జాగన్ నా ఫ్రెండ్. ఆడి అదృష్టం 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫ్లెక్స్లు చేసే రీల్ ఫ్రెండ్ కాదు, 21 ఏళ్ళ నుంచి నాకు తెలుసుడు. అంటే నాకు 4 ఏళ్ళప్పటి నుంచి నా ఫ్రెండ్ అనమాట. అంత ఫ్రెండ్ మామ. దురంధర్ సినిమాకి వెళ్దాం అన్నాడు. హిందీ అర్థం అవుద్దారా నీకు అన్నా. వీడి గురించి చెప్పాలంటే గ్రెనేడ్ మీద పిన్ను పీకేసి చేతిలో పట్టుకొని తిరిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వీడితో. ఒకసారి ఏమైందంటే మామ, కరోనా టైము, ఫుల్ లాక్డౌన్, బయట తిరగడానికి ఉండదు. మేము ఏదో తిరుగుతూ ఉంటాం సందుల్లో. ఒకడు వీడి దగ్గరకు వచ్చాడు. అన్న ఫోన్ అన్న ఒకసారి ఫోన్ చేసుకుంటా అన్నాడు. ఇంకెళ్ళిపోయాం మూవీకి. సినిమా అయితే కే ర్యాంప్ ఉంది. అంత పెద్ద సినిమా అయినా నాకు అసలు ఎక్కడా బోర్ కొట్టలేదు. రైటింగ్ చాలా బాగుంది. మా వాడిని అరే బెంగళూరు స్టైల్ రణ్వీర్ సింగ్ లా ఉన్నారా నువ్వు అని అన్న. వాడందగాడే కావచ్చు, నాకంటే అందగాడా. మనోడు ఫోన్ ఇచ్చాడు. ఆడు ఫోన్ తీసుకొని ఒక ఆంటీ వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి, అన్న నీ పిల్లని ఆవిడతో తిరుగుతుంది అని చెప్పి ఆవిడ డీటెయిల్స్ చెప్పాడు. ఇంతకు వాడొచ్చి నువ్వు ఎవడరా అంటే, నేను మీ పిల్లని ఎవరినన్నా అన్నాడు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. అయిపోయింది మామ. ఆడు ఫోన్ ఇచ్చి ఆడు దెంగేశాడు. ఒక అరగంట తర్వాత ఆ హస్బెండ్ వెళ్ళి ఆడి పిల్లానికి మొత్తం చెప్పాడు. ఆ పిల్లం పెద్ద రెబల్ది మామ. ఫోన్ చేసింది మనోడికి. ఫోన్ చేసి ఎట్లా అంటే అట్ట తిట్టింది. ఆ వాడికి ఇంకా తిక్క రేగింది. వెళ్ళి అందరం కలిసి ఆడ చూస్తే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నారా. వాడిని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వున్న సంగతి నాకు తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. ఈడ అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే అది మన నేషనల్ అవార్డు విన్నర్ రాధిక ఆప్తే. ఆ ఆంటీ మామ ఎంత ధైర్యంగా రోడ్డు మీద నుంచొని అందరినీ కన్ఫ్యూజ్ చేసి పడేసింది మామ. ఎవడికి అర్థం కాలే ఒక సెకండ్. ఆడు హస్బెండ్ కన్నా పక్కన ఆడెవడో ఉంచుకున్నాడు. ఆడు రెచ్చిపోతున్నాడు. మనం ఎందుకు కోరుకుంటాం? రచ్చ 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 చేసాం అంతే. లాస్ట్ లో మా వాడు యాటిలుగాందే ఉన్నది పొద్దుగాల చేసిన కొబ్బరి చట్నీ లాగా జస్ట్ అట్లా తెల్లాగా ఉండాడు అంతే అని. అక్క సాయంత్రం అయితే పుల్లాగా అయితాము. అట్లుంటది మా వాడితోని. చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. చిన్నగా మాట్లాడుకుందాం మామ. బాయ్ బాయ్.